ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ మరొక కాల సమయం నేను వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మేసని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని చేసినాం నడుచున్నాం తండ్రి. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్దం ఏర్పాటు చేయండి. దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనానో పని చేయనాలని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు తెస్సలోనికీయ సంఘానికి పత్రిక రాస్తూ మమ్మను పోలి నడుచుకోండి అనే మాటను ఆధారం చేసుకుని ఏ విధంగా ప్రభువులో పరిశుద్ధాత్మలో తండ్రిలో కొనసాగాలో చెప్తున్నాడు. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు మనం ఏమై ఉన్నామో, ప్రభు ప్రేమలో మనము ఎట్టివారమై ఉన్నామో, దేవుని యొక్క వాక్యమును బట్టి, వాక్య ఉద్దేశాన్ని బట్టి క్రీస్తుని కలిగిన వారమై సమస్తమును విసర్జించిన వారై ప్రేమ కలిగిన దేవుని మాటల చేత ఆత్మయందు నిలిచిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క పనిలో పరిచర్యలో వారు పరిచర్య చేస్తున్నప్పటికీ వారు ఎలాగైతే తమ కష్టార్జితాన్ని కలిగి తాము సంపాదించుకొని వారు తీసుకునే ఆహారం అయితేనేమి ఏదైనా కానీ వారి అవసరతల నిమిత్తం వారు ఎలాగైతే శ్రమించారో అలాగా మీలో కూడా పరిచర్య చేయుచున్న వారు, ప్రభువుని కలిగిన వారు ఏమై ఉండాలంటున్నాడు? మీరు కూడా ఎవడైనాను పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిని కదా అంటున్నాడు. అంటే ఏంటి? మీరు కష్టించండి, శ్రమించండి. మీ కష్టార్జితాన్ని దేవుడిచ్చిన శక్తిని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి మీరు పనిచేస్తూ మీకు కలిగిన దాంట్లో తృప్తి చెందుతూ దేవుని ప్రేమను కలిగి ఉండండి. అంటే సోమరులుగా ఉండొద్దు. ఓన్లీ మీరు ఏ పని చేయకుండా వ్యర్థంగా మీరు జీవించొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? పనిలో దేవుని యొక్క ఉద్దేశంలో మీరంతా ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నప్పటికీ మీ జీవన సంబంధమైన విధానంలో కూడా ఈ లోకంలో మీరు జీవించినంత కాలము ఆ జీవన విధానంలో కూడా మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే శ్రమించటము అనగా దేవుడిచ్చిన శక్తిని బట్టి, బలాన్ని బట్టి చేసే పనిగా పౌలు అక్కడ వర్ణించాడు. అందుకని అంటాడు, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా అంటాడు. అంటే ఏంటి? ఆ సోమర్తనాన్ని తీసివేసి పని చేస్తూ పరిచర్య చేస్తూ దేవుని కొరకు ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో అది మీకు మేలుకరం, ఆశీర్వాదకరం అనే విషయాన్ని చెప్తూ మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము అంటున్నాడు. అంటే ఏ పనియో చేయక అంటే కనీసం వారు సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియని రీతిగా వారు జీవిస్తున్నారు. పని చేయట్లేదు, పరిచర్య చేయట్లేదు, ఏది చేయట్లేదు. అంటే ఏంటి? మరి వారిలో ఉన్న ఆ యొక్క బలహీనతలు, ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుండి మీరు ప్రత్యేకింపబడండి అంటున్నాడు. అంటే క్రీస్తు కొరకు మీరు ఎందుకొరకు ఈ లోకంలో ఉన్నారు, ఎందుకొరకు ఈ లోకంలో జీవిస్తున్నారంటే ప్రభు కొరకు, ప్రభు యొక్క ఉద్దేశాల కొరకు. అంటే మీరు ఇహమందు జీవించినప్పుడు దేవుని చిత్తంలోను, దేవుని యొక్క ఉద్దేశంలోను, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మీరు జీవించాలి. కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలంటున్నాడు ఇక్కడ పౌలు? మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు అంటున్నాడు. అంటే ఏంటి? అక్రమం చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప తమ స్వశక్తి చేత, ఆలోచన చేత వారు జీవించడానికి ఇష్టపడట్లేదు. ఇతరుల మీద, ఇతరుల గురించి అంటే ఏంటి? వారు తమ యొక్క ఉద్దేశాలు, ఆలోచనలను తప్పుగా తలంచుకొని జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు చూపుతున్నాడు. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుకున్నాను. అక్రమముగా అంటే మీ యొక్క స్థితి జీవితాలు అంటే ఏంటి? మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా మరి ఇతరుల పట్ల మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన అయితేనేమి,
ఇతరుల పట్ల మీరు చేస్తున్న మరి ఆ విధానాలు ఏదైతే ఉన్నావో అంటే చెడు తలంపుల ఆలోచనలు కలిగి మరి వారి మీద మీరు ఏ విధంగా మరి దౌర్జన్యం కలిగి ఉంటున్నారనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అంటే దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని పని యొక్క ఉద్దేశం ఏంటంటే నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, నీతితో కూడిందిగా చేయాలి. అక్రమంగా చేసేది గాను, పాపం చేసేది గాను, దేవుని యొక్క ఉద్దేశాలకు మరి మరి విభిన్నమైన ఆలోచనలు ఏమాత్రం కలిగి ఉండకూడదు అనే మాటని ఇక్కడ పౌలు ఉద్దేశిస్తున్నాడు. అంటే నువ్వు పనిలో దేవుని యొక్క పనిలో ఎంత యథార్థత కలిగి ఉన్నావో అదే పని నీవు పనిచేసే విషయంలో కూడా అంటే యథార్థతను, సత్యాన్ని, నీతిని నీవు కలిగి ఉండాలి తప్ప అక్రమం చేయడానికి, అన్యాయం చేయడానికి, మోసం చేయడానికి, మరి ఇతరమైన వాటిని నీది కాని దాన్ని ఆశించేవాడిగా నీవు ఉండకూడదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అటు వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవలనని అన్నాడు. అంటే నెమ్మదిగా అంటే ఏంటి, వారిలో మార్పు అనేది రావాలి, హృదయం మార్పు చెందాలి, పరివర్తన చెందాలి. ప్రభుతో, పరిశుద్ధాత్మతో వారు సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క స్థితిగతులను మార్చి వారిని ఉన్నతమైన స్థితులకి నడిపించేవాడైనాడు. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవలనని అన్నాడు. అంటే ఏంటి, సంపాదించుకునే విషయంలో కష్టాన్ని చూడాలి. ఆ విధంగా ఆ కలిగిన కష్టంలో దేవుని విషయంలో వారు ఏ విధంగా ముందుకు కొనసాగాలో, ఏ విధంగా ముందుకు కొనసాగితే అది ఆశీర్వాదకరమా, మేలుకరమా అనే విషయాన్ని పౌలు చెప్తుంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ హెచ్చరిక మాటలు అంటే దేవుని యొక్క ఉద్దేశంలో నీ యథార్థత కలిగి ఉండాలి, నీ పనిలో సత్యాన్ని కలిగి ఉండాలి, నువ్వు చేసే పనిలో నమ్మకాన్ని కలిగి ఉండాలి, అక్రమం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, ఇతరులను వేధించకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు. అంటే నీవు నీ పని అంతటి మీద నీ దేవుడైన యెహోవా యొక్క ఉద్దేశంలో నీవు వెళ్ళినప్పుడు నీవు చెడుకు గాని మరి పాపమునకు గాని చోటు యొక్క దేవుని యొక్క నీతిని అనుసరించబడమై ఉంటావు. కాబట్టి ఆ విధంగా నీవు జీవించాలి. అంటే ఏంటి, మమ్మల్ని పోలి నడుచుకోనండి అంటే ఏంటి, పౌలు తాను ఏ విధంగా అయితే తాను స్వయంగా తాను పని చేసుకుంటూ పరిచర్య చేస్తూ ప్రభు యొక్క పనిలో తాను ముందుకు కొనసాగాడో ఆ విధంగా కూడా ఆనాడు తెసలోనిక సంఘానికి, నేడు మరి సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు యొక్క పనిలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ జీవన సంబంధమైన విషయంలో కూడా నువ్వు పాపానికి చోటేయక, అక్రమానికి చోటేయక నీతిగాను, న్యాయముగాను, యథార్థంగాను దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందుతూ దేవుని కొరకు ప్రత్యేకింపబడాలనే విషయాన్ని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమే నాయన, నీ యందు నీతిని సత్యమును ఎరిగిన వారముగా, నీ యందు ప్రేమ కలిగిన వారముగా, నీ యందు యథార్థత కలిగిన వారంగా జీవించాలని ఆనాడు తెసలోనికలో ఉండే సంఘానికి నీవు తెలియజేస్తావు. ఒక మాదిరికరమైన నాయన నీ బిడలుగా, ఒక విశ్వాస సంబంధమైన కుటుంబాలుగా వారు కట్టబడాలనే విషయాన్ని నీవు వారికి తెలియజేస్తావు. ఎందుకంటే నాయన అక్రమం చేయుచుట అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. కాబట్టి నాయన అక్రమమునకు చోటేక, ప్రేమకు దూరం కాక ప్రభువా నీ ప్రేమ యందు వారు నిలిచి, నీ యందు భయభక్తులు కలిగి నాయన వారు నిన్ను సేవిస్తూ ప్రేమిస్తూ జీవన సంబంధమైన విషయాల్లో కూడా నాయన తాము కలిగిన వాటిని వారు సంపాదించుకొని నాయన నీతిగా, న్యాయంగా జీవించి వారు పోషింపడ్డకు నీ సహాయం దయచేయమని నాయన ఆనాడు నువ్వు పౌలు ద్వారా తెలియజేసి ఉన్నావు. అదే మాటలు నేడు నాయన సంఘంలో ఉండే విశ్వాసులైన వారికి, భక్తులైన వారికి, సేవకులైన వారికి వారు దేవుని విషయంలో ఎటువంటి రీతిగా జీవించాలో నువ్వు తెలియజేశావు. అంటే అక్రమం చేయడానికి కానీ, అన్యాయం చేయడానికి కానీ ఏమాత్రము నువ్వు హృదయమందును, ప్రవర్తన యందును చోటేయక నీ సత్యం అనుసరించి నడుచుకుంటమే కాదు నాయన జీవన సంబంధమైన విషయాల్లో కూడా మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పోషింపబడాలో తెలియజేస్తావు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మీరు ఏ పని లేకుండా ఉంటున్నారా ఆ విధంగా ఉండదని నీవు హెచ్చరించావు. ఎందుకంటే ప్రభువా పనివాడి జీతం నాకు పాత్రుడని నీ వాక్యం సెలవిచ్చినట్లు నీవిచ్చే జీతాన్ని పొందుకునే విషయంలో, నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో నీ యందు నమ్మిక కలిగి ముందు కొనసాగే కృప ప్రతి వారికి దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి నాయన. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారు ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. అనేకులైన ఆర్థికమైన ఇబ్బందుల్లో కుటుంబాలు నాయన మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఉన్నవి. వాటి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు, కృపించేవాడు,
జన్మదినాలు, వివాహ దినాలు ఆ కుడికల కుటుంబాన్ని ప్రత్యేకపరచండి. నూతన గృహప్రవేశాలు చేసుకున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరో ప్రభావ నీకు దూరం కాకుండా అందరూ నీ వాక్యమునందు నిలిచి విశ్వాసములో కొనసాగుతూ నీ రాకడకు తగిన సిద్ధపాటు ప్రతి వారికి దయచేయమని, దీని పరిచర్యలో, సేవలో నీ సన్నిధి, నీ సహాయము, నీ తోడ్పాటు, నీ తోడు దీవెన మా అందరికీ దయచేయమని, నీ రాకడకే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నా మాకు దయచేయము. మిమ్మల్ని ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించుకున్న ప్రకారం అపరాధాలను క్షమించము, శోధనలో కాల్చులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిచ్చే సహాయము సదా తోడయండి సంరక్షించను గాక. ఆమేన్.